హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను క్రిస్పీగా ఉండే మ్యాక్రోని కుర్కురేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవసరం లేదు. మనం ఎక్కడైనా జాగ్రత్తగా స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు తినాలనిపించినా సరే చక్కగా ఈజీగా తీసుకుని తినచ్చండి. అంతేకాకుండా ఇది చూడండి, ఇలా అంటేనే చక్కగా కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో లేట్ చేయకుండా ఒకసారి దీని ప్రొసీజర్ ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇలా బౌల్లోకి 2 కప్స్ వరకు పాస్తా వేసుకోండి. నేను ఇక్కడ వీట్ ఫ్లోర్తో ప్రిపేర్ చేసిన పాస్తా తీసుకున్నాను. మనకి బయట మార్కెట్లో ఇంకా చాలా రకాల అవైలబిలిటీలో ఉంటాయండి, డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటాయి. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నేను ఇక్కడ వీట్ పాస్తా తీసుకున్నానండి. ఏ టైప్ ఆఫ్ పాస్తా తీసుకున్నా సరే ఇదే ప్రొసీజర్లో కనుక మీరు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా స్టవ్ మీద బౌల్ పెట్టి 1 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే మనం పాస్తాలు ఇందులో వేసి ఉడికిస్తాం కదా, ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. సో మనం ఆయిల్ వేస్తే అవి ఒకదానికొకటి అంటుకుపోకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి అన్నమాట. సో సాల్ట్, ఆయిల్ వేసుకుని వాటర్ని బాగా మరిగించేసుకోవాలండి. బాగా మరిగాక మనం పక్కన పెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసి 70 to 80% వరకు కుక్ చేసుకోవాలి. 70% అంటే ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. సో ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుని వీటిని చూడండి, ఒకసారి కుక్ అయ్యేదో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు మనం. ఇలా ఏదైనా స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా కట్ చేస్తే ఇలా విడిపోతుంది కదండి. సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. నెక్స్ట్ వీటిని ఇలా గరిటెతో తీసుకొని వేరే స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యాయో కదా, పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అనమాట మనకి. సో ఇవి హాట్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా కుక్ అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఒక 1 గ్లాస్ నార్మల్ వాటర్ తీసుకుని వీటి పైన ఇలా పోసేయాలి. అప్పుడు వేడిగా ఉండకుండా అవి కొంచెం చల్లారిపోయి మనకి ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటాయి. వీటిని ఒక 5 మినిట్స్ వరకు అలా పక్కన వదిలేయాలి. సో 5 మినిట్స్ తర్వాత ఏం చేయాలంటే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి. ఒకవేళ వరిపిండి కనుక అవైలబిలిటీలో లేకపోతే మీరు మైదా అయినా వేసుకోవచ్చండి. అదైనా సరే ఇదైనా సరే ఒక 2 స్పూన్స్ వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకునేటప్పుడు స్పూన్తో కాకుండా స్ట్రైనర్ని ఇలా తీసుకుని ఇలా పైకి కిందకి ఇలా అంటూ కనుక మిక్స్ చేసుకుంటే పాస్తాలకి పిండి బాగా కోట్ అవుతుందండి. అంతేకాకుండా ఎక్స్ట్రా ఫ్లోర్ ఏమైనా ఉన్నట్లయితే మనకి జల్లెల్లోంచి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో పిండి ఎక్కువ అవ్వకుండా చూడండి, ఇలా చూపించినట్టు ప్రతిదానికి బాగా కోట్ అవుతుంది. ఎక్స్ట్రా ఫ్లోర్ ఏమో అలా కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేయవసరం లేదండి, ఎందుకంటే మనకి పాస్తాలు జస్ట్ ఇలా మునిగితే సరిపోతాయి. సో మరీ డీప్ ఫ్రైకి వేసేంత ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి చూస్తున్నాను నేను ఆయిల్లో ఇది ఫ్రై అవుతుందా లేదా అని. ఓకే, బాగానే ఫ్రై అయిందండి, ఆయిల్ హీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇలా రిమైనింగ్ పాస్తా ఉన్నాయి కదా, వాటిని ఇలా వేసేయాలి. ఇందులో వేసేసి వెంటనే గరిటతో మాత్రం తిప్పకూడదండి. మనం అలా చేస్తే ఏమవుతుందంటే మనం కోట్ చేసిన పిండి అనేది విడిపోతుంది అనమాట. సో ఆయిల్లో వేసాక ఒక 30 to 40 సెకండ్స్ వరకు దీన్ని కదపకుండా ఉంచేయండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి ఇలా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుని వీటిని తీసుకుని వేరే బౌల్లో వేసేసుకోండి. సో వీటిని తీసేసాం కదా, నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకుందాం. సో కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం అన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నింటినీ కూడా మనకి ఇష్టం ఉంటే ఇలా అయినా తినేయచ్చండి. లేదు మనకి కొంచెం స్పైసీగా కావాలి అని అనుకుంటే కనుక వీటిలో కొంచెం సాల్ట్ 1/4 స్పూన్, కారం 1/4 స్పూన్, ఆమ్చూర్ పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి. ఒకవేళ ఆమ్చూర్ పౌడర్ కనుక లేకపోతే దీని ప్లేస్లో చాట్ మసాలా అయినా సరే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసుకుని ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మనకి బయట కుర్కురే అయితే ఏ టేస్ట్ వస్తుందో ఇవి కూడా సేమ్ అవే టేస్ట్లా ఉంటాయి.
సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరే కాదండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళకి మనం డైలీ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టచ్చు. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.